ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మీరు సమయానికి వచ్చి రక్షించకపోతే నేనేమైపోయేదాన్నా? బాబు, నీ మాటలు వింటుంటే ఎడారి లాంటి ఈ అమ్మ మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. ఆస్తి ఐశ్వర్యం ఎంతున్నా లేని వారికి సాయం చేసే గుణం నీకుందని నాకు తెలుసు. గురు, ఉద్యోగం కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్న చిలక అదిగోరా. అవునరా, చాలా ఆఫీసుల దగ్గర చూసాం, ఇంకా దొరికినట్లేదు. మన దారిలో తెద్దామా? చిలక కలకల్లాడుతుంది, ఉద్యోగం మనం ఏర్పాటు చేద్దాం. అవునరా. మేడం, మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ఇలా మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే కన్నా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులో మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే మంచిదేమో, తొందరగా జాబ్ వస్తుంది. నిజమే అనుకోండి, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అదే అంత శ్రమ పడాల్సిన అవసరం లేదండి. అదిగో వాళ్ళదే మొబైల్ ఆఫీస్. రండి. నీకేం భయం లేదమ్మా, వాళ్ళకి లేవరు. మీరు సమయానికి వచ్చి రక్షించకపోతే నేనేమైపోయేదాన్నా? ఒక అన్నలా వచ్చి రక్షించినందుకు చాలా కృతజ్ఞరాల్ని. అది సరేనమ్మా, నువ్వు వాళ్ళ చేతులు ఎలా చిక్కున్నావు? అమ్మ తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆవిడ చూపులేని మనిషి. అమ్మని పోషించుకోవడం నా బాధ్యత. అందుకని ఉద్యోగం కోసం తిరుగుతుంటే వాళ్ళు జాబ్ ఇప్పిస్తామని మోసం చేశారు. డబ్బు మదంతో ఉన్న ఇలాంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద హాబీ అయిపోయింది. పదమ్మా, మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. అమ్మా, నేను పద్మని కాదు పార్వతమ్మ. ఏమిటి గుమ్మల్లో ఎదురు చూస్తున్నావు? అమ్మాయి కోసమా? అవును శాంతమ్మ, ఉద్యోగ ప్రయత్నంలో పొద్దుననగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. దానికోసం ఎదురు చూస్తున్నాను. కొంచెం సేపట్లో వస్తుందిలే. వస్తానమ్మా. అదేనండి మా ఇల్లు. ఒకసారి లోపలికి రండి. ఇప్పటికే ఆలస్యమైంది, మరొకసారి వస్తాను. ప్లీజ్ అలా అనకండి. మిమ్మల్ని మా అమ్మకు పరిచయం చేస్తాను. ఒక్కసారి లోపలికి రండి. సరేనమ్మా. అమ్మా, వచ్చావమ్మా? నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇంత ఆలస్యమైందేమ్మా. రండి మురళి బాబు, నీవే మా అమ్మ. నమస్కారం అండి. ఎవరమ్మా ఇతను? ఇందాక రోడ్డు మీద కొందరు రౌడీలు నన్ను అల్లరి చేయబోయారు. ఆ సమయానికి హఠాత్తుగా ఈయనొచ్చి వాళ్ళ నుంచి నన్ను రక్షించారమ్మా. బాబు, మేం మగదిక్కు లేని వాళ్ళం. నా బిడ్డని తోడబుట్టిన వాళ్ళ కాపాడావంటే నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఒకవేళ ఆ పాపిష్టి వాళ్ళ మూలంగా నా బిడ్డకి ఏదైనా జరుగుంటే జీవితాంతం కుమిలిపోయి ఉండేవాళ్ళం. నీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? పద్మకి నేను తోడబుట్టిన లాంటి వాడన్నావు అంటే నేను మీ బిడ్డ లాంటి వాడిని. ఏ తల్లి కొడుకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకోకూడదమ్మా. బాబు, నీ మాటలు వింటుంటే ఎడారి లాంటి ఈ అమ్మ మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. పద్మ, బాబు కొంచెం మజ్జిగ తెచ్చి అమ్మా. అలాగే అమ్మా. ఎవరబ్బాయి బాబు?
మా నాన్నగారు ధనంజయరావు గారిని పెద్ద వ్యాపారస్తులమ్మా. అంత పెద్దింటి అబ్బాయివి మా అమ్మాయి కోసం రౌడీలతో గొడవ పడ్డావు అంటే నీదెంత గొప్ప మనసో అర్థమవుతోంది. నేనే దురదృష్టవంతురాల్ని బాబు. నిన్ను కళ్ళారా చూసే అదృష్టానికి నోచుకోలేదు. అన్నయ్య తీసుకో. పేదవాళ్ళం, ఇంతకంటే ఏమీ ఇవ్వలేం. తీసుకో బాబు. మమత్తో ఇచ్చేవి మంచినీళ్ళైనా సరే మనసుకి ఎంతో తృప్తినిస్తాయి. వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబు. అమ్మా, బాబు మురళి, వచ్చేసావా? నువ్వు ఆ రౌడీలతో ఏదో గొడవ పడ్డావని తెలిసి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఆ కంగారులో ఆ పోలీసు గారిని, ఆ విష్ణు చక్రం గారిని మీ అమ్మ మాటలతో హింసించి బ్రతుకు మీద విరక్తి కలిగేటట్టు చేస్తాను. చాలే, మీరు ఊరుకోండి. బాబు మురళి, అసలు ఏం జరిగిందిరా? ఏమీ జరగలా. ఏమన్నా సరే నువ్వే చెప్పా. నువ్వు చెప్పు బాబు. మరేం లేదమ్మా. పాపం ఎవరో ఒక అమ్మాయిని 4 రౌడీలు పట్టుకుని అల్లరి చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక నేను వాళ్ళకు పాఠం నేర్పాను అంతే. పాపం ఆ అమ్మాయికి దెబ్బలు తగలేదు కదా? లేదమ్మా, ఆ వెధవుల బారి నుంచి కాపాడి వాళ్ళ ఇంటికి చేర్చాను. పాపం అమ్మాయి తల్లి గుడ్డిది. చేసిన ఉపకారానికి ఎంతో ఆనందంతో పొంగిపోయింది. నాకు తెలుసు బాబు, ఆస్తి ఐశ్వర్యం ఎంతున్నా లేని వాళ్ళకి సాయం చేసే గుణం నీకుందని నాకు తెలుసు. అమ్మా, ఆప్యాయంగా వాళ్ళిచ్చిన ఒక గ్లాసుడు మజ్జిగ అమృతంలా అనిపించింది. ఎందుకు వాళ్ళెంతో కావాల్సిన వాళ్ళలాగా అనిపించారు. చూసారండి, చూసారా? అబ్బాయికి పేదవాళ్ళంటే అభిమానం, పరోపకార గుణం ఇవన్నీ నా నుంచి వచ్చినవేనండి. మాటల్లో కదా, చేతల్లో ఉండాలి. నిజంగా నీకు పరోపకార గుణమే ఉంటే పాపం ఆ పోలీసు గారిని, ఆ విష్ణు చక్రం గారిని ఇకనైనా హింసించడం మాని వాళ్ళని పంపేసి ఇంకా కొన్ని రోజులు బతికేటట్టు చెయ్యి. అమ్మయ్యా, ఇందాకటి నుంచి మా అమ్మ మమ్మల్ని నిలబెట్టి దులిపేసినందుకు మీరేమనుకోకుండా పారిపోండి. ఆహా, నాకు కూడా వాళ్ళలాగా హఠాత్తుగా అదృశ్యమయ్యే అదృష్టం ఉంటే ఎంత బాగుంది. మీ వేళ కొడాలి ఆపండి. బాబు మురళి, పద, స్నానం చేసి భోంచేద్దు గాని ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పద. నేను కూడా ఇంకొక రౌండ్ ఫినిష్ చేసి వస్తాను భోజనానికి. హలో పద్మ. హలో అన్నయ్య, ఏమిటి ఇక్కడున్నారు? వీడి పేరు విష్ణు చక్రం, నా బెస్ట్ ఫ్రెండ్. పని లేదని బజార్లో ఏదో కొందాను వచ్చాడు. వాడితో పాటు నేను వచ్చాను. నా గురించి ఆవిడ పూర్తిగా చెప్పేస్తున్నావు. ఆవిడ గురించి నాకేం చెప్పవేరా? మొన్న రౌడీస్ నుంచి రక్షించాను చూడు, ఆ చెల్లమ్మే, పేరు పద్మ. ఓహో, పద్మగారా, నమస్కారం అండి. వీడు మిమ్మల్ని రక్షించి నేను రక్షించక వీక్షించడం వల్ల వీళ్ళ అమ్మగారు పెట్టే తిట్లు భక్షించవలసి వచ్చిందండి. వాడి మాటలకేం గానీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా? ఇక్కడ కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని వచ్చాను. అన్ని చోట్లలాగే జాబ్ లేదనే సిఫార్సు చెప్పారు. ఇంటికి బయలుదేరాను. మీకు జాబ్ రాకపోవడమా? నేను తలుచుకున్నానంటే. నువ్వు ఆవేశంగా ఏం తెలుసుకోకు, ఆలోచించి ఆ జాబ్ విషయం తర్వాత చూద్దాం. అలాగే. పద్మ పద, డ్రాప్ చేస్తాం. ఏమమ్మా పార్వతమ్మ, ఇలా అద్దె డబ్బుల కోసం ఎన్నాళ్ళు తిప్పుతావమ్మా? 2 నెలలుగా రేపిస్తాను మాపిస్తానని చెబుతున్నావే తప్ప ఇప్పటికొచ్చి 1 రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు. అది కాదు బాబు, అమ్మాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఉద్యోగం దొరకగానే. ఎప్పుడు దొరుకుతుందమ్మా ఉద్యోగం? నీ అమ్మాయికి జన్మకు ఉద్యోగం దొరకకపోతే నా అద్దె డబ్బులు ఇవ్వనంటావా? తొందరపడకండి బాబు. పద్మ, ఇదిగోనమ్మా, ఈ డబ్బు తీసుకెళ్ళి అరుస్తున్న అతని మొహాన్ని కొట్టు. వద్దన్నయ్య, మీ అభిమానాన్ని అలుసుగా తీసుకొని మీ దగ్గర ఇలా డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను ఒక అన్నలాగా, ఆత్మీయుడిలాగా భావిస్తే తీసుకోక తప్పదు. తీసుకో, తీసుకో. భజగోవిందం గారు, మీరు అనవసరంగా అరవటం ఆపండి. పాత 2 నెలలదే కాకుండా ఈ నెల కూడా కల్పిస్తున్నాను. తీసుకోండి. పదమ్మ లోపలికి. ఇలా నాకు డబ్బులు ఇస్తే నేనెందుకు అరుస్తానమ్మా? అనవటం నా వృత్తి విజయం కాదుగా. పద్మ, అంత డబ్బు నీకెక్కడదమ్మా? ఉద్యోగం వచ్చిందా? లేదమ్మా, నిన్న నన్ను రక్షించిన మురళి అన్నయ్య సాయం చేశారు. సాయం అనే పేరుతో పరిచయమైన మనుషుల దగ్గర డబ్బాసించడం పొరపాటమ్మా. మన అవసరానికి ఉపయోగించుకునేది అనుబంధం అనిపించుకోదు. అమ్మా, మొన్న మీ కన్న బిడ్డలా భావించావు. నీ కొడుకే ఈ పరిస్థితిలో డబ్బిస్తే అది సాయం అనిపించుకోదమ్మా, బాధ్యత అనిపించుకుంటుంది. అలా అనుకునే ఈ డబ్బు ఇచ్చాను. తప్పంటావా? ఎంత మాట బాబు. దిక్కు ముక్కు లేని మాకు నువ్వు అండగా నిలబడి అభిమానంతో ఉపకారం చేస్తే అది తప్పని ఎలా అనగలను? ఇన్నాళ్ళు మా పద్మకి తోడబుట్టినవాడు లేడే అని బాధపడేదాన్ని. ఇప్పుడు ఆ బాధ తీరిపోయింది బాబు. అమ్మా, మీ పద్మ ఒక్కరు కాదు, 2 బ్రదర్స్ ఉన్నారని గుర్తుంచుకోండి. ఓకే? ఎవరు బాబు నువ్వు? మురళీ ఫ్రెండ్ ని. నా పేరు విష్ణు చక్రం. అవునవును, మనిషి బండి చక్రంలాగా భూమి మీద తిరుగుతూనే ఉంటాడు, ఒక్క చోట నిలవకుండా. ఝన్ 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 తెలుగు వన్